ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే వారాహి నవరాత్రులు 2025 జూన్ 26 నుండి 9 రోజులు అమ్మవారిని పూజిస్తే నరఘోష పోతుంది అనే దాని గురించి ఈరోజు నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాను. దేవి నవరాత్రుల్లో ఎలా పూజించాలి అనే దాని గురించి. హిందువుల దీర్ఘకాలంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు పండితులను సంప్రదిస్తారు. ఏ వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుందని నమ్ముతుంటారు. అలాంటి దిష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచపీడ, భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు. వారాహి నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని పూజిస్తే నరఘోష తొలగుతుంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకోవాలి. ఈ ఏడాది జూన్ 26 నుండి జూలై 4 వరకు వచ్చాయి. చాలామంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని, కష్టాలు తొలగిపోవాలని నిష్టగా వారాహి నవరాత్రులను జరుపుకుంటారు. వారాహి మాత పూజ ఫలితం ఇదే. వారాహి నవరాత్రుల సమయంలో పూజలు చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం వలన ఐశ్వర్యం కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధికి, శుద్ధీకరణకు కూడా ఇది మంచి సమయం. వారాహి మాత భక్తులు ఈ పండుగ సమయంలో ఉపవాసం చేస్తూ నిష్టగా పూజలు చేస్తారు. దృష్టి దోషాలు, నరఘోష, మానసిక సమస్యలు, ఆయాసం, ఆందోళనలు తొలగించడానికి వారాహి మాతకు పూజ చేయడం మంచిది. అలాగే వారాహి మాతను ఆరాధించటం వలన గుర్తింపును పొందవచ్చు, అనుకున్న పనులు పూర్తవుతాయి, సత్ఫలితాలు కూడా పొందవచ్చును. అమ్మవారికి ఎలా పూజ చేయాలనేది తెలుసుకుందాం. వారాహి నవరాత్రులను సాధారణంగా మన ప్రాంతాలలో జరపరు. చాలామంది ఇళ్లల్లో అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టరు. అయినా సరే అమ్మవారికి ఈ నవరాత్రుల సమయంలో పూజ చేయొచ్చు. అందులో తప్పు లేదు. పూజ చేసేటప్పుడు చిన్న ఫోటోని పెట్టి ఎర్రటి పూలను సమర్పించి అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవాలి. దీపం, ధూపం, అష్టోత్తరం, నైవేద్యం, హారతితో పూజను పూర్తి చేయాలి. సులభంగా పూజ చేసిన అమ్మవారికి ఏదైనా ప్రసాదాన్ని నివేదన చేయాలి. అమ్మవారు ఉగ్రస్వరూపిణి కనుక పానకం, వడపప్పు తప్పకుండా పెట్టండి. పులగం, పాయసం ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెడతారు. పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించాలి. సులభంగా మంచి రోజులు కావడంతో అమ్మవారికి పూజ చేసుకుని నివేదన చేయవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా పైన చెప్పినట్లుగా పూజ చేయొచ్చు. నవరాత్రులు పూర్తయిన తర్వాత 9వ రోజు కానీ 10వ రోజు కానీ అమ్మవారి చిత్రపటాన్ని పైన పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఆ పటాన్ని వాడుకోవచ్చని పండితులు చెబుతున్నారు. వారాహి నవరాత్రుల్లో ఇలాంటి గొప్ప పూజా ఫలితాన్నిచ్చే నవరాత్రుల్ని ప్రతి ఒక్కరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వారాహి దేవి అనుగ్రహం పరిపూర్ణంగా అందాలని, మన జీవితంలో ఉన్న సమస్త కష్టాలు తొలగిపోయి సమస్త సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలగుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వారాహి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.